మరి క్రమశిక్షణతో సమయపాలనతో ఒక వ్యూహంతో ఒక ప్రణాళికతో పకడ్బందీగా ముందుకు నడిచే నాయకుడు, తాను నడవడమే కాకుండా మిమ్మల్ని అందరినీ నడిపిస్తున్న నాయకుడు, హైదరాబాద్ నగరాన్ని నడిపించిన నాయకుడు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు పెద్దలు శ్రీనివాస్ యాదవ్ గారికి, అట్లాగే వేదికపైన ఆసీనులైన గౌరవనీయులైన మాజీ చీఫ్ విప్ శ్రీ దాస్యం వినయ్ భాస్కర్ గారికి, గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు పెద్దలు శ్రీ ఆరూరి రమేష్ గారికి, గౌరవనీయులైన మా సోదరిమణులు మాజీ కార్పొరేటర్లందరికీ పేరు పేరున, వేదికపైన ఆసీనులైన సనత్ నగర్ ముఖ్య నాయకులందరికీ, డివిజన్ అధ్యక్షులకు పేరు పేరున, అట్లాగే నిన్నగాక మొన్ననే తన జన్మదినాన్ని జరుపుకున్న మా తమ్ముడు తలసాని సాయి కిరణ్ యాదవ్ గారికి కూడా బిలేటెడ్ హ్యాపీ బర్త్డే తెలియజేస్తూ, పత్రికా మిత్రులకు, ఈ కార్యక్రమానికి హాజరైన మా ఆడబిడ్డలకు, అన్నదమ్ములకు, సనత్ నగర్ నియోజకవర్గంలోని 229 మరి బూత్స్ ఉంటే 229 బూత్ల యొక్క బూత్ ఏజెంట్లుగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన, ఈ శిక్షణ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం. శ్రీనివాస్ యాదవ్ గారు చాలా విషయాలు చెప్పారు. నేను క్లుప్తంగానే మీకు కొన్ని విషయాలు చెప్పే ప్రయత్నం నేను చేస్తాను. భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది 1947, మీ అందరికీ తెలుసు. మనకు ఒక సంవత్సరం వెనకషీర్ వచ్చింది, తర్వాత వచ్చింది 1948 సెప్టెంబర్ 17. ఆ తర్వాత మన హైదరాబాద్ స్టేట్ ఉండే, అప్పుడు హైదరాబాద్ స్టేటు అట్లాగే భారతదేశం మొత్తంలో మొట్టమొదటిసారి ఎన్నికలు జరిగింది 1952. అంటే మొదటి 4 ఏళ్ళు ఇక్కడ మిలిటరీ రూల్ ఉండే, మన దగ్గర కూడా. 52లో ఎన్నికలు జరిగే కంటే ముందేం చేసినారు అంటే, అసలు ఎట్లా జరగాలి, ఏం చేయాలి, అసలు భారతదేశం కొత్తగా ఇప్పుడే స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశం ఎట్లా నడవాలి అన్న దాని మీద ఒక కమిటీ వేసినారు. ఆ కమిటీకి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బాగా చదువుకున్న తెలివైన వ్యక్తి కాబట్టి వారిని చైర్మన్గా పెట్టి భారత రాజ్యాంగ నిర్మాతగా వారిని అందుకే పిలుస్తూ ఉంటాం మనం. కమిటీ వేసి ఈ దేశం ఎట్లా నడవాలి, ఎట్లెట్లా ముందుకు పోవాలన్నప్పుడు ఆయనతో పాటు చాలామంది పెద్దలు కలిసి కూర్చొని చాలా సీరియస్గా ఒక 2 సంవత్సరాలు గట్టిగా పనిచేసి అల్టిమేట్గా దాన్ని కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిబేట్స్ అంటారు. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిబేట్స్ అంటారు. చాలా మందితో చర్చించి, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే పెద్దలతో చర్చించి, ప్రజలతో చర్చించి, కొత్తగా స్వాతంత్రం వచ్చింది ఎటు ముందుకు నడవాలి అని ఆలోచన చేసి 1951-52 ఆ ప్రాంతంలో మరి జనవరి 26 నాడు, మనకు 1951 జనవరి 26 నాడు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. దాన్నే మనం గణతంత్ర దినోత్సవం అని జరుపుకుంటాం. 26 జనవరి రిపబ్లిక్ డే. అందులో ఏం రాసిండ్రు అంటే, ఇది ఎందుకు చెప్తున్నా ఇదంతా మీకంటే, రాజ్యాంగంలో నిజంగా మహానుభావుడు అంబేద్కర్ గారు ఎంత గొప్పవాడంటే, అప్పటికి చాలా దేశాలు, అమెరికా కానీ, యూకే కానీ, అంటే బ్రిటన్ కానీ, ఇంకా వేరే వేరే దేశాలు కానీ, అవన్నీ కూడా మెల్లగా కొన్ని మార్పులు చేర్పులు చేసుకుంటూ వాళ్ళకి స్వాతంత్రం వచ్చినాక ఒక దేశంగా ఎట్లా ముంగటికి పోవాలని ఆలోచన చేసుకుని ఒకటి సవరించుకుంటూ పోయినారు. కానీ అంబేద్కర్ గారు ఎంత గొప్పోడంటే, మనం అడగలేదు, మనము ఎవరు ఆందోళన చేయలేదు, ధర్నాలు చేయలేదు, ఆనాడున్న మన తాతలు తండ్రులు కొట్లాడలేదు. ఆలోచనతో దేశంలో ధనవంతుడైనా పేదవాడైనా ఒకటే ఓటు ఉండాలి, అందరికీ సమానమైన హక్కు ఉండాలి ప్రజాస్వామ్యంలోని ఆనాడు ఎవరు అడగకుండానే నిర్ణయం తీసుకున్నది మహానుభావుడు అంబేద్కర్ గారు. ఇవాళ మీకు చిన్న విషయంలో కనిపిస్తుంది ఆలోచిస్తే, వెనుకకి తిరిగి చూస్తే ఇవాళ సీనన్న కోటు ఉంది, నాకున్నది ఏమున్నదని మీకు అనిపిస్తుంది. కానీ చాలా దేశాల్లో మనుషులను, సాటి మనుషులు కూడా చూసేది కాదు. ఓటు హక్కు కోసమే యుద్ధాలు చేయాల్సిన పరిస్థితి. మీకు ఇంకా మా అక్క చెల్లెళ్ళకి తెలవాలి. అమెరికా లాంటి దేశంలో కూడా స్వాతంత్రం రాగానే ఆ మహిళలకు ఓటు హక్కు ఇయ్యలే. కొన్ని శతాబ్దాల తర్వాత, పోరాటాల తర్వాత మహిళలను సమానంగా చూడలే. అక్కడ కూడా పోరాటాలు చేసి గడబడి అయి ఆఖరికి దిగొచ్చి మహిళలకు కూడా ఓటు హక్కు ఇచ్చింది. కానీ మన దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ పుణ్యమా అని చెప్పి మొట్టమొదటి రోజే మహిళలకు కూడా అందరితో పాటు సమానంగా ఓటు హక్కు కల్పించిన మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అట్లాగే ఇవాళ తెలంగాణ అన్న రాష్ట్రం ఏర్పడ్డది అంటే కూడా దానికి ప్రధానమైన కారణం ఆ రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ 3. అందుకే మనందరం కూడా ఒకసారి గట్టిగా చప్పట్లతో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి, వారికి నివాళులు అర్పించాలి. ఇవాళ ఇక్కడ కూర్చొని మనం మాట్లాడుతున్నాం, ఎస్ఐఆర్ అనే మాట కూడా మాట్లాడుతున్నామంటే ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టే మాట్లాడుతున్నాం. ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టే మనకు ఓటు హక్కు ఉంది కాబట్టే, ప్రజలకు ఈ దేశంలో నాయకుల తలరాత రాసే అవకాశం ఉంది కాబట్టి ఆ రాజ్యాంగం ఆధారంగా మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుతూ ఉన్నాం. అయితే ఏంటిది ఎస్ఐఆర్ అంటే ఏంటిది? ఎస్ఐఆర్ అంటే స్పెషల్
ఇంటెన్సివ్ రివిజన్, అంటే ప్రత్యేకంగా చేసే ఒక వడపోత కార్యక్రమం. ఓటర్ల జాబితాను ఎవరు ఉన్నారు ఎవరు లేరు ఇవన్నీ తెలుసుకున్నందుకు ఒక ప్రత్యేక వడపోత కార్యక్రమం. మరి ప్రతి సంవత్సరం జరుగుతుంది కదా, కొత్త ఓట్లు రాయించుకోవచ్చు కదా జనవరి 1కి అని కొంతమందికి అనిపించచ్చు. ప్రతి సంవత్సరం జరిగేదానికి ఎస్ఐఆర్కు ఫరక్ ఏంది అంటే, ఇప్పుడు మీకు తెలుసు 10 ఏళ్ళకి ఒకసారి మన దేశంలో జనగణన జరుగుతుంది, సెన్సస్. ఎవరు ఉన్నారు ఎవరు లేరు నీ వయసు ఎంత ఇంటికి వచ్చి రాసుకపోతారు చూడు. ఇప్పుడు శ్రీహర్ ఉన్నాడు, శ్రీహర్ ఇంటికి వచ్చి మీ ఇంట్లో ఎవరు ఉంటారు, ఎంతమంది పిల్లలు, మీ అమ్మ నాయన ఏడుంటారు, ఏం చదువుకున్నావు, నీ కులం ఏంది, ఇవన్నీ కూడా రాసుకొని మరి అది సెన్సస్ ఇంటికి వచ్చి రాసుకపోతారు. అది 10 ఏళ్ళకి ఒకసారి జరుగుతుంది జనగణన, దాన్ని మీకు తెలుసు. ఇది కూడా ఏంటంటే ఎస్ఐఆర్కు మిగతా రెగ్యులర్గా జరిగే దానికి తేడా ఏంటంటే, ఎప్పటికప్పుడు రాయించుకునే దానికి తేడా ఏంటంటే, ప్రతి సంవత్సరం ఏమో మనం కావాలంటే ఇప్పుడు నా బిడ్డకు 18 ఏళ్ళు వచ్చినాయి అనుకో, వచ్చే సంవత్సరం నేను పోయి రాయిస్తా, ఇక నా బిడ్డకు 18 ఏళ్ళు నిండాయి అని చెప్పి దగ్గరలో ఉన్న తహసీల్దార్ ఆఫీస్కో ఆర్డీఓ ఆఫీస్కో పోయి జిహెచ్ఎంసీ ఆఫీస్కో పోయి మనం ఒక కాగితం ఇస్తే ఒక ఫారం నింపితే ఓటు హక్కు ఇస్తారు. అట్లా కాకుండా ఈ ఎస్ఐఆర్ ప్రత్యేకత ఏంటంటే, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటిదాకా ఇది మొదటిసారి కాదు జరిగేది, ఇదివరకు కూడా జరిగింది. ఆఖరిసారి ఎప్పుడు జరిగిందంటే 2002లో జరిగింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా 24 ఏళ్లలో మళ్ళీ జరగలే. ఎస్ఐఆర్ ప్రత్యేకత ఏంటంటే, ఎట్లయితే సెన్సస్లో మీ ఇంటికి వచ్చి రాస్తారో ఎస్ఐఆర్లో కూడా గట్లే మీ ఇంటికి వచ్చి అధికారులు మీ కుటుంబంలో ఎవరున్నారు, ఓట్లు ఉన్నాయా పోయినాయా, ఎవరైనా చచ్చిపోయినా, ఎవరైనా కొత్తగా పుట్టినరా, 18 ఏళ్ళు నిండినాయా లేవా, నువ్వు ఉన్న ఇంటికాడనే ఉన్నావా మారినవా, ఆ ఇదివరకు కిరాయి ఉన్న ఇంటికి వెళ్ళి ఇంకో ఇంటికి పోయినావా, కొత్త ఇల్లు కట్టుకున్నావా, వేరే కిరాయి ఇంటికి పోయినావా, ఇవన్నీ కూడా క్రోడీకరించే కార్యక్రమమే ఎస్ఐఆర్. అయితే ఇందులో ఏమైందంటే గడబడైంది దేశంలో. ఈ బీజేపీ వాళ్ళు వచ్చినాక, ఇంతకుముందు సీనియర్ అయిపోయింది, ఈ బీజేపీ వాళ్ళు వచ్చినాక వాళ్ళకు కొన్ని పిచ్చి పిచ్చి ఆలోచనలు ఉంటాయి. ముస్లింలు మాకు ఓట్లు వేయరు, క్రిస్టియన్లు మాకు ఓట్లు వేయరు, కాబట్టి వీళ్ళని కట్ చేయాలి, వాళ్ళకు ఒక ఆలోచన ఉంది. దాంతోనేమైంది, బీహార్లో గడబడైంది, ఆడ మన వెస్ట్ బెంగాల్లో గడబడైంది. ఎందుకు గడబడైంది, మాకు ఓటు హక్కు ఉండగా నా దగ్గర అన్ని కాయిదాలు ఉండగా కట్ చేస్తున్నారు వీళ్ళు, ఎలక్షన్ కమిషన్ కూడా పూర్తిగా ఏకపక్షంగా పనిచేస్తున్నది అని చెప్పి అక్కడ లాలూ ప్రసాద్ గారి పార్టీ ఉంటుంది, లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు పార్టీ ఉంటుంది, రాష్ట్రీయ జనతాదళ్ తేజస్వి యాదవ్ నాయకత్వం వహిస్తుంటాడు. అట్లాగే కాంగ్రెస్ రాహుల్ గాంధీ ఆయన, వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ, వీళ్ళందరూ గడబడి చేసిర్రు. ఇగో మా ఓట్లు ఉండంగా తీసేసిండ్రు, మా हमारे पास सब कुछ है, कागजात है, सब कुछ है, आधार कार्ड है, रेशन कार्ड है, हर चीज है, पर हमारे होना बोल के निकाल रहे हैं, हम माइनॉरिटी है इस वास्ते निकाल दिए అని చెప్పి గడబడైంది. అందుకే ఏమనుకున్నామంటే మన పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో మరి మన రాష్ట్రంలో ఇటువంటి కథలు చేయనీయద్దు వీళ్ళను, ఎందుకంటే ఇక్కడ బీజేపీ లేదు మన లేదు, యాడుంది బీజేపీ ఈడ, ఏదో ఆ పార్లమెంట్ వచ్చినప్పుడు ఏదో గాడుపు ఆగమాగం గాడుపు తప్ప గాయగత్తారు తప్ప కింద గ్రౌండ్లు ఏం లేదు, ఉత్తదే ఆ సోషల్ మీడియాలో ఎక్కువ సొసైటీలో తక్కువ, వాళ్ళు బిల్డప్ తప్ప ఏముండదు. కానీ వాళ్ళు ఎదురు చూస్తారు, గోతికాడ నక్కలాగా ఎదురు చూస్తారు, యాడన్నా సందు దొరకపోతుందా, ఏదన్నా దొరకపోతుందా మనకు, ఇలా మెల్లగా ఫిట్టింగ్ పెట్టి ఏదో తిరిగా స్వచ్ఛగా రావాలి, సనత్ నగర్లో కూడా మెల్లగా గుసాయించాలి అని ఒక ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. దానికోసం ఏం చేస్తున్నారు, వాళ్ళ దగ్గర ఉండే అన్ని వ్యవస్థలను వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి అది సాగనీయద్దు అంటే మనం ప్రతి బూత్ స్థాయిలో ఎవరైతే బిఎల్ఏస్గా ఉన్నారో మనం గట్టిగా పనిచేయాలి. అయితే ఇక్కడ మనం మీకు ఒక చిన్న విషయం తెలవాలి. బీహార్లో గడబడైతుంటే ఆ రోజు మన పార్టీ తరఫున నేను ఉత్తరం రాసిన ఎలక్షన్ కమిషన్కు, మీరు చేస్తుంది తప్పు, ఇన్ని అనుమానాలు వచ్చేటట్టు ఎలక్షన్లు ఇంకా 3 నెలల దూరం ఉండగా నువ్వు ఇప్పుడు ఈ కథ పెడితే రేపు ఓటు పోయినాక వాళ్ళు కోర్టుకు పోయినా కూడా కోర్టులో ఇరుక్కొని పోయి ఉంటారు, ఈ లోపల ఎలక్షన్ అయిపోతుంది, మీరు చేస్తుంది తప్పు, మీరు పారదర్శకంగా చేయండి, ట్రాన్స్పరెంట్గా చేయండి, అందరికి అర్థమయ్యేటట్టు చేయండి అని ఉత్తరం రాస్తే పిలిచిండ్రు ఎలక్షన్ కమిషనర్. నేను నాతో పాటు మన 4 ఎంపీలు, ఒక మాజీ ఎంపీ గారు, 6గురం కలిసి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ను, 2 ఎలక్షన్ కమిషనర్లు, 3 గంట సేపు కూర్చున్నాం, వాళ్ళతో కూర్చొని డిమాండ్ చేసినాం. ఏమని డిమాండ్ చేసినాం, ఇవాళ కూడా నేను మళ్ళా పత్రికా మాధ్యమం ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని, ఎలక్షన్ కమిషన్ మళ్ళా డిమాండ్ చేస్తా ఉన్నాం. చాలా మందికి అనుమానాలు ఉన్నాయి, ఈ డబ్బాలు గోల్మాల్ అవుతున్నాయి, అందులోమో ఉన్నది ఆ చిప్పు అటు ఇటు అవుతుందట, ఉన్నాయా లేవా నేను చెప్పేది. చాలా మందికి అనుమానాలు, లేకపోతే గిన్నిగానం ఎట్లా గెలుస్తారు వీళ్ళు చేసింది ఏముడిది, ఇట్లా చాలా మందికి అనుమానాలు ఉన్నాయి. అందుకే మొదటి డిమాండ్ ఏం పెట్టినాం ఆ రోజు అంటే, మేము పోయి అయ్యా పెద్ద పెద్ద దేశాలు, అమెరికా లాంటి దేశాలు, జర్మనీ లాంటి దేశాలు వాళ్ళే ఈవీఎంలు వద్దంటుండ్రు, వాళ్ళే కొంతమంది అయితే పెట్టిర్రు మళ్ళీ తీసేసిండ్రు, మరి మన కాడ గిన్ని అనుమానాలు ఉన్నప్పుడు ఇదంతా ఎందుకు, తీసేయండి, మళ్ళా పేపర్ బ్యాలెట్ పెట్టండి, తప్పకుండా దానివల్ల లాభం అవుతుందని చెప్పి కూడా మన పార్టీ తరఫున డిమాండ్ చేసినాం. పేపర్ బ్యాలెట్ పెట్టండి,
తప్పేమున్నది? ఎందుకంటే పేపర్ అయితే మళ్ళీ దేవులాడుకోవచ్చు, ఏడగుద్దినాం అంటే గిడ గుద్దినా అని. కొన్ని ఖరాబ్ అయితే కావచ్చు ఓట్లు, కానీ పేపర్ అయితే పక్కా ఆధారం ఉంటుంది కాబట్టి పెట్టండి అని అడిగినాం. రెండోది ఏమడిగినాం అంటే, అయ్యా మీరు చేస్తున్న ఈ కార్యక్రమం, ఈ వడపోత కార్యక్రమం ఎస్ఐఆర్ అనేది అవుతున్నదో, ఇంట్లో కూడా అనుమానాలు వస్తున్నాయి మీ మీద. ఓట్లు ఉన్నోళ్ళవి కూడా తీసేస్తుర్రట, బతికినోళ్ళని చచ్చిపోయిన వాళ్ళని చూపెడుతుర్రట. కాబట్టి ఒక పని చేయండి, ప్రతి బూత్లో ప్రతి పార్టీ కార్యకర్తలు ఉంటారు కాబట్టి మా వాళ్ళకి అవకాశం ఇవ్వండి. ప్రతి బూత్లో ఆల్ పార్టీ అంటే అన్ని పార్టీలకు అవకాశం, కాంగ్రెస్ వాళ్ళకు, బీఆర్ఎస్ వాళ్ళకు, బీజేపీ వాళ్ళకు, ఎవరుంటే వాళ్ళకి, ఇంకెవరైనా వేరే పార్టీలు ఉంటే వాళ్ళకు ఏజెంట్లు పెట్టుకొని మీరు బూత్ లెవెల్ ఆఫీసర్లు ఎవరినైతే నియమిస్తున్నారో, అంగన్వాడీ టీచర్ కావచ్చు, ఆ మెప్మా వాళ్ళు కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, వాళ్ళతో మేము కలిసి పనిచేస్తాం. మేము కూడా మా పార్టీ తరఫున మీకు ఇస్తాం. ఏమిస్తాం? ఇగో ఫలానా మనిషి ఈయన ఉన్నాడు, నువ్వు లేడంటున్నావు, తప్పు నువ్వు చేసేది అని చెప్పి కింది స్థాయిలో బూత్ స్థాయిలోనే ఒక కమిటీ ఉంటే పకడ్బందీగా వ్యవహారం జరుగుతుందని చెప్పి మొట్టమొదలు చెప్పిందే మన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. వాళ్ళకి నివేదించిందే మనం. చెప్పినాక మళ్ళీ సుప్రీంకోర్టు కూడా చెప్పింది, ఏందా మీరు గడబడి చేస్తున్నారు, బీహార్లో ఆగమాగం చేసిండ్రు, ఇగో గిన్ని రకాల ఐడెంటిటీ కార్డులు ఉన్నాయి ఈ దేశంలో. ఇప్పుడు మన దేశంలో ఎన్ని ఐడి కార్డులు ఉంటాయి? ఒక మనిషికి పాస్పోర్ట్ ఉంటుంది, ఆధార్ కార్డు ఉంటుంది, రేషన్ కార్డు ఉంటుంది, తర్వాత నీకు మన డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుంది, బ్యాంక్ ఐడెంటిటీ కార్డు ఉంటుంది, పాన్ కార్డు, 12 రకాల కార్డులు ఉన్నాయి ఈ దేశంలో. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఆ 12 ఏది ఇచ్చినా ఓకే, ఫలానాది ఉన్నది ఫలానాది లేదని గడబడి చేయొద్దు, ఆ 12 ఏది ఇచ్చినా కూడా ఆ మనిషిని మీరు ఓటు హక్కు కల్పించాలి అని చెప్పింది. చెప్పినాక ఎందుకంటే ఇప్పుడు చదువు కోసం, ఉద్యోగం కోసం వరంగల్కి నుంచి హైదరాబాద్కి వస్తాం, హైదరాబాద్కి నుంచి ఢిల్లీకి పోతాం, అవసరమైతే ఢిల్లీకి వెళ్ళి అమెరికా కూడా పోతాం. ఎందుకంటే మనిషి బతుకుదెరువు కోసం కదులుతూనే ఉంటాడు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరం హైదరాబాద్ని పుట్టినామా? నేను పుట్టలే హైదరాబాద్, నేను కరీంనగర్లో పుట్టినా, ఇక్కడికి వచ్చినా, చదువుకున్నా, ఇక్కడ సెటిల్ అయినా. అట్లా ఎంతోమంది ఉంటారు 7-7 వచ్చి ఇవాళ బతుకుదెరువు కోసం, చదువు కోసం, వైద్యం కోసం, అవసరాల కోసం, పొట్ట కూటి కోసం వచ్చిన వాళ్ళు కోట్ల మంది ఉంటారు. కాబట్టి మరి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చినావు కాబట్టి నీ ఓటు అక్కడ కట్ చేస్తా ఇక్కడ కట్ చేస్తా అంటే అది ఎట్లా కరెక్ట్ అవుతుంది? అందుకే జాగ్రత్తగా చేయాలి అన్న ఉద్దేశంతోన మనం మొత్తం డీటెయిల్గా చెప్పినాక ఇవాళ మీకు శ్రీనివాస్ యాదవ్ గారు చాలా చక్కగా మీకు డీటెయిల్డ్గా చెప్పినారు. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటిది అంటే, ఇప్పుడు మనం ఇది మీకు ఇచ్చినారు అందరికీ, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇలా ఏంటంటే శ్రీనివాస్ యాదవ్ గారు, ఎందుకంటే నేను ఇందాక గుర్తుగానే చెప్పలేదు, ప్రణాళికతో పనిచేసే మనిషి. ప్రణాళిక అంటే మంచి పకడ్బందీ స్ట్రాటజీ ఉంటుంది, ఏం చేసినా పర్ఫెక్ట్ ప్లానింగ్, వ్యూహం ఉంటుంది శ్రీనివాస్ యాదవ్ గారిది. ఏం చేసిండు ఇలా? లాస్ట్ టైం ఎస్ఐఆర్ జరిగినప్పుడు, ఎప్పుడు 2002లో ఏం ఓటర్ లిస్ట్ ఉండే ఆ ఓటర్ లిస్ట్ కూడా తెప్పించిండు. అందులో మీ డివిజన్ల మ్యాపింగు కాలం కూడా ఇచ్చిండు మీకు మొత్తం కింద. అంటే ఏమిటిది? 2002లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండే, అప్పుడు తెలంగాణ లేదు. అప్పుడు కాన్స్టిట్యున్సీ నెంబర్ 208 సనత్ నగర్. అప్పుడు మళ్ళీ కాన్స్టిట్యున్సీ కూడా ఈ రోజున్న కాన్స్టిట్యున్సీ ఆ రోజు లేదు. ఈ రోజున్న సనత్ నగర్ కొంత అప్పుడు సికింద్రాబాద్లో ఉండే, కొంత సనత్ నగర్లో ఉండే. కాబట్టి ఏం చెప్తున్నాడు సీనన్న, మీకు కొన్ని పద్మారావు నగర్ లాంటి డివిజన్ అయ్యాల సికింద్రాబాద్లో ఉండే, ఇవాళ సనత్ నగర్లోకి వచ్చింది. అట్లా అప్పటికి ఇప్పటికి వచ్చిన మార్పులను కూడా దృష్టిలో పెట్టుకొని 208, 209లో కొంతుండే, 208 కొంతుండే. దాన్ని ఇప్పుడు మనం పర్ఫెక్ట్గా ఆ రోజు ఓటర్ లిస్ట్ ముంగట పెట్టుకొని, ఈ మధ్యన వచ్చిన లేటెస్ట్ ఓటర్ లిస్ట్ కూడా ముంగట పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని బూత్ల వారీగా, ఒక్కొక్క బూత్లో ఎన్ని ఓట్లు ఉంటాయి? 1000-1200, అంతే కదా? 1000-1200 అంటే ఎన్ని ఇళ్ళు ఉంటాయి? 1000-1200 అంటే 500 ఆడు ఉంటాయి, పోయి ఉండే 300-350 అంతకంటే ఎక్కువ ఉండే. ఎందుకంటే హైదరాబాద్ లాంటి ప్లేస్లో మనకు ఒక్కొక్క ఇంట్లో యావరేజ్గా చెప్తున్నా నేను, ఎగ్జాక్ట్లీ 5-6 ఉంటారు హైదరాబాద్లో. లేదు కొన్ని చోట్ల 4 ఉండొచ్చు. నేను చెప్పేది యావరేజ్గా చెప్తున్నాను. ఒక దగ్గర 8 ఉండొచ్చు, ఒక దగ్గర 4 ఉండొచ్చు. కానీ 300-350 ఇండ్లు ఉంటాయి, అంతకంటే ఎక్కువ ఉండయి. సో ఒక బూత్ ఏజెంట్ చేయాల్సిన పని ఏంటి అంటే, మీకు టైం కూడా ఉంది, ఫుర్సత్గా చేయొచ్చు, లేవు ఆగమాగం అయ్యేది కూడా ఏం లేదు. ఈ ప్రోగ్రామ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే, ప్రస్తుతం ఫ్యామిలీ మ్యాపింగ్ నడుస్తున్నది, మీకు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు మొన్న మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమవుతుంది ఇంకా ఈజీగా. మొన్న జూబ్లీ హిల్స్ ఎలక్షన్ అయింది మీ పక్కకే. మొన్న మన గోపీనాథ్ గారు చనిపోతే ఉప ఎన్నిక జరిగింది. ఉప ఎన్నికల గమ్మత్ అనే విషయం మీకు చెప్తా. పేరుకేమో 4 లక్షల ఓట్లు ఉన్నాయి. ఏది జూబ్లీ హిల్స్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి అయ్యా అంటే, ఎలక్షన్ కమిషన్ లిస్టు ప్రకారం 4 లక్షల ఓట్లు ఉన్నాయి. ఇక నేను శ్రీనివాస్ యాదవ్ గారు మేమేం చేసినామో వార్ రూమ్ అని పెట్టుకొని కూర్చున్నాం. కూర్చొని ఇక మేము
ప్రతి డివిజన్కు, ప్రతి బూత్కు, ప్రతి బస్తీకి ఫోన్ల మీద ఫోన్లు. ఎడ తిరుగుతురుతా మీ ఏం సంగతి, అందరిని కలిసిరా లేదా అంటే బయటికేంచి వచ్చిన ఇన్ఛార్జీలు అందరూ మాకు చెప్పింది ఒకటే. ఇప్పుడు ఉదాహరణకు మీ పక్కకే వెంగళరావు నగర్ డివిజన్ ఉంటుంది, అమీర్పేటన అంటుకొని. ఆ వెంగళరావు నగర్ డివిజన్లో మన ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఎక్స్ఎమ్మెల్యే భాస్కర్ రావు, వీళ్ళందరూ ఇన్ఛార్జ్ ఉండే. ఇక నేను సీనన్న ఫోన్ చేసి వాళ్ళకు, ఏమాయి కలిసిరా లేదా ఓటర్లు అంటే, అరే లేరు సార్ ఇక్కడ ఓటర్లు అని వాళ్ళు. అరే లేరేంది బాయ్ నాకు అర్థం కాదంటే, లేరు సార్. అరే 300 మంది దొరుకుతూనే లేరు, ఎందుకంటే పేరు ఉన్నది ఇంట్లో ఓటర్ లిస్టులో, కానీ ఆ మనిషి లేడు సార్ అంటారు. అరే అట్లెట్లుండరు బాయ్ అంటే లేరు. అరే ఇది ఎక్కడ కథ అని చెప్పి మేము మొత్తం ఛాన్బీన్ చేసినాం. ఛాన్బీన్ చేస్తే తేలింది ఏంటంటే, దేవులాడితే తేలింది ఏంటంటే, పేరుకు 4 లక్షల ఓట్లు, కానీ దగ్గర 1.5 లక్షల ఓట్లు అక్కడ లేనేలేవు. యాడాడనో ఉన్నారు. ఒకళ్ళు అటేటో పోయిన రాజేంద్ర నగర్ పోయినరు, ఒకళ్ళు కొల్లూరు పోయినరు, ఒకళ్ళు ఇంకొకాడ పోయినరు. కిరాయి ఇల్లు అనలేదనలనే మారి రేమత్ నగర్ వాడు పక్కకి ఇటు వచ్చిండు, ఎర్రగడ్డకు వచ్చిండు, ఎర్రగడ్డోడు పోయి అటు అమీర్పేట పోయిండు. బతుకుదేరు, కిరాయి ఎక్కువైందో లేకపోతే పంచాయతీ అయిందో ఏదో ఒకటి అయింది, పోయినావు. లేదా ఇల్లు ఇంకొకటి దొరికింది, పోయినావు. ఇట్లా ఏమైతుంది అంటే, ఇప్పుడు ఎస్ఐఆర్ కార్యక్రమంలో ఏమేమి చూస్తారు అంటే, మీకు 4 రకాల, ఇది చాలా ఇంపార్టెంట్, జర మనసుకి ఎక్కించుకోండి, జర్రా सुनो इसके बारे में. आपको 4 किस्म के अलग अलग काम करना होगा इसमें. एक चीज नंबर 1 ఫస్ట్ మనం చేసేది ఏంటంటే, ఎక్కడన్నా ఎవరైనా చచ్చిపోతే వాళ్ళ ఓటింగ్ అట్లనే కొనసాగుతుంటే దాన్ని డిలీట్ చేపియాలి. ఉదాహరణకు ఒక ఇంట్లో పెద్ద మనిషి ఉండే, 95 ఏళ్ళ పెద్ద మనిషి ఉండే, ఆయన చనిపోయిండు, కానీ ఓటర్ లిస్టులో పోయిన ఓటర్ లిస్ట్ ప్రకారం అట్లే ఉంది, చెప్పి తీయించాలి. ఇగో ఈయన లేడు సార్, చనిపోయిండు అని చెప్తే తీసేస్తారు. నెంబర్ 1. ఇక్కడ కొంత లంగతనం ఉంటుంది. ఏముంటుంది, ఆ దొంగ ఓటు అట్లే కంటిన్యూ అయితే నేను గుద్దుకోవచ్చు కదా అని అవతల ఓటు చూస్తుంటాడు. అది మనం చూసుకోవాలి, జాగ్రత్త పడాలి. ఓహో ఇదేదో ఉన్నది రాబాయ్ అంటే ఇగో ఇది కరెక్ట్గా లేదు. ఎందుకంటే ఇగో మనం సింపుల్, ఇందాక సీననే చెప్పింది ఒకటి చాలా మంచి మాట. ఏం చెప్పిండు, మనం వాళ్ళ మీద తిట్టేది లేదు, చదివేది లేదు, వాళ్ళ మీద కేసులు పెట్టేది లేదు, గడబడి చేసేది లేదు, యుద్ధాలు చేసి మన మీద కేసులు పెట్టించుకునేది కూడా లేదు. మనం ఫెయిర్గా ఫైట్ చేద్దాం, జనంలోకి పోదాం. ఇగో మేము 10 ఏళ్ళు గీ పని చేసినాం, రేపు మళ్ళీ అవకాశం ఇస్తే గీ పని చేస్తామని ప్రజల ముందు వాళ్ళ దయ కోసం అడుగుదాం. వాళ్ళు గెలిపిస్తే వాళ్ళ కోసం పని చేద్దాం. వద్దురాబాయి పక్కకు కూర్చుంటే పక్కకు కూర్చుందాం, గడబడేమున్నది. అంతేగాని దొంగ ఓట్లు వేయించుకున్నాడు, దొంగ ఓట్లు రాయించుకున్నాడు, మళ్ళీ వాటిని గుద్దుడు, అది ఎందుకు, ఆ టెన్షన్ అంత ఎందుకు మనకు. అందుకే మనం ఫెయిర్ ఫైట్ కోసం, పారదర్శకంగా పనిచేయడం కోసం మనం 4 పనులు చేద్దాం, వాళ్ళకి సహకరిద్దాం ఎలక్షన్ కమిషన్. ఎట్లా, నెంబర్ 1 చనిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళ ఓట్లు ఖచ్చితంగా డిలీట్ చేయించాలి, నెంబర్ 1. నెంబర్ 2 దానికి ఫామ్స్ గిమ్స్ ఉన్నాయి, మీకు మళ్ళీ అన్నీ చెప్తారు, మన పెద్దలు చెప్తారు, మన పవన్ చెప్తారు, ఇంకా మిగతా వాళ్ళు చెప్తారు. ఆ ఫామ్స్ కూడా మీకు అందజేస్తారు. నెంబర్ 2, ఇదివరకు లేదు, ఇప్పుడు 18 ఏళ్ళు నిండిన వాళ్ళు ఉంటారు పిల్లలు, మన ఇంట్లో పిల్లలు కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, 18 ఏళ్ళు నిండిన వాళ్ళు ఉంటారు. అలా కంపల్సరీ రాయించాలి. ఇగో మా పాపకు 18 ఏళ్ళు వచ్చినాయి, దయచేసి మీరు రాయండి, రిజిస్టర్ చేసుకోండి అట ప్రూఫ్ అడుగుతారు. బర్త్ సర్టిఫికేట్ ఇవ్వాలి, జిహెచ్ఎంసీలో ఇచ్చింది ఉంటుంది, చూపెట్టుకో 18 ఏళ్ళు బర్త్ సర్టిఫికేట్ అంటే ఓటు ఎక్కిస్తారు. 3వది, ఎవరన్నా మీ చుట్టాల పిల్లగాడు వచ్చి మీ దగ్గర చదువుకుంటున్నాను అనుకో. ఉదాహరణకు ఇప్పుడు మా పవన్ యాక్చువల్గా సిరిసిల్ల అయినది, ఏడొచ్చి స్థిరపడ్డాడు. సిరిసిల్ల పక్కకు తాడూరు అని ఊరు ఉంటుంది. సిరన్న నీకు ఎరికేనా, నేను సిరిసిల్ల తాడూరు అని ఊరు పవన్ కుమార్ గౌడ్ది. అయితే ఆడికెళ్ళి ఇడికి వచ్చిండు. ఇడికి వచ్చినాక ఎవడో తాడూరు రోడ్ వస్తాడు కదా, అరే పవన్ అన్న మీ ఇంటికాడికి వచ్చి చదువుకుంటాను, ఇంజనీరింగ్ చదువుకుంటాడు నా కొడుకు అని ఎవడో చుట్టప్పుడు పంపుతాడు. ఆ పిల్లగాడు ఇడికి వస్తాడు, ఈయనే ఉంటాడు. మరి ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది, మీరేం చేయొచ్చు, ఆ పిల్లగానికి ఛాయిస్ ఇవ్వచ్చు. తమ్మి నీ ఓటు ఈడ రాయించుకుంటావా, ఆడనే ఉంచుకుంటావా, దబ్బనని ఈయనే రాయించుకుంటా మామ అన్నాడు అనుకో, ఈయనే రాయించురి, ఆడ కట్ అవుతుంది, ఈడ యాడ్ అవుతుంది. మీకు తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు, చాలా మందికి మన రాష్ట్రంలో, మన హైదరాబాద్లో 2 ఓట్లు ఉన్నాయి. ఓటు ఈడు ఉంటుంది, ఓటు ఊళ్ళో ఉంటుంది. పక్కన నేను చెప్పేది ఇగో ఇప్పుడు అది ఎగిరిపోతుంది. ఆడనో ఎన్నో తెలుసుకోవాలి. నువ్వు హైదరాబాద్లో ఉండే మాట నిజమైతే ఇన్నే రాయించుకో, లేదు నేను తాడూరులో రాయించుకుంటా ఊళ్ళోనే ఉంటా అంటే ఆడనే రాయించుకో. అట్లా మీ ఇంట్లో ఉండే ఎవరైనా చిన్నపిల్లలు చదువుకుని అందుకు వచ్చిన వాళ్ళు, వాళ్ళు చిన్నపిల్లలు కాదు చదువుకుని అందుకు వచ్చి, మళ్ళీ చిన్నపిల్లలు అంటే టీవీలో వీళ్ళేం వేసి పడతారు, చిన్నపిల్లలకు ఓట్లు రాయించమన్నాడు అని చెప్పి అదో బాధ. అట్లా 18 ఏళ్ళు నిండిన వాళ్ళు ఉంటే, నేను అనలేదా చిన్నపిల్లలని అంతే, టీవీ వాళ్ళు 18 ఏళ్ళు నిండిన వాళ్ళు ఉంటే దబ్బన వాళ్ళు ఇక్కడికి వచ్చి మీ దగ్గర సెటిల్ అయి ఉంటే వాళ్ళ ఓట్లు కూడా మీరు రాయించవచ్చు. అట్లే 4వ పాయింట్ ఏంది, ఎవరన్నా ఇక్కడోళ్ళు మన దగ్గరికి ఎంచి ఇంకో దగ్గర షిఫ్ట్ అయినరు అనుకో, ఈడ ఉంటుండే, ఇదివరకు అమీర్పేటలో ఉంటుండే, అంతేనా అన్న, రాజేంద్ర నగర్ పోయి ఉన్నాడు, ఆడేదో కొత్తగా ఏదో ఉద్యోగం వచ్చింది దగ్గర అని చెప్పి పిల్లల స్కూల్లో అదో ఏదో అటు పోయిండు, ఇంజనీరింగ్ కాలేజ్ గాడు ఉన్నది, ఆడ చదువుతురు, ఆడిపోయిండు. ఆడ పోయినాక ఆడింట్లో ఉంటుంది, ఈడ కూడా ఒకటి ఉంది, ఆడ కూడా ఒకటి ఉంది.
ఇక్కడికి వెళ్ళిపోయింది కాబట్టి కట్ చేయించాలి. 4 జరిగేది ఏం లేదు, పెద్ద ఇంట్లో కథ ఏం లేదు. ఒకటి, చనిపోయిన వాళ్ళ ఓట్లు తొలగించడం. రెండవది, కొత్త ఓట్లు రాయించడం. మూడవది, ఎవరన్నా ఇక్కడికి ఓటర్ షిఫ్ట్ అయితే వాళ్ళది రాయించడం. నాలుగవది, ఇక్కడి ఓటు ఎక్కడికన్నా షిఫ్ట్ అయితే దాన్ని తీసేయించడం. ఇక ఐదవది అన్నిటికన్నా ముఖ్యమైనది, ఇక బీజేపీ ఓడు కాంగ్రెస్ ఓడు లంగతనం చేసి మనోళ్ళు సంబంధించి బీఆర్ఎస్ వాళ్ళు వీళ్ళు సీనన్న మనుషులు అని చెప్పి వలాయించి కట్ చేస్తుండ అనుకో, ఏదో ఇక మనోళ్ళు అని రిజిస్టర్ అయిన వాళ్ళది ఇక బరాబర్ మొత్తం లెక్క పెట్టాలి, పత్రం పెట్టాలి, గడబడి చేయాలి. దీనికి టైం ఉన్నది. ఎస్ఐఆర్ అనే కార్యక్రమం ప్రారంభం అవుతున్నది. మీ ఇంటింటికి వచ్చి రాసుకునే కార్యక్రమం జూన్, తెలుస్తుంది ఐడియా మీకు, జూన్ 25 నుంచి మీకు స్టార్ట్ అవుతుంది ప్రోగ్రామ్. ఇంటింటికి వచ్చే కార్యక్రమం అధికారులు వస్తారు. అది ఎప్పటిదాకా ఒక నెల జరుగుతుంది, జూలై 24 దాకా జరుగుతుంది. ఆ తర్వాత మీకు ఏమైనా అభ్యంతరం ఉందనుకో, आपको कोई एतराज है, आपको कोई चीज में आपको ऑब्जेक्शन है, तो आपको 2 महीने का टाइम है. जुलाई 24 से कब तक? अगस्त एंडिंग तक. अगस्त नहीं, सितंबर तक ना, सितंबर एंडिंग तक आपको मौका है. सितंबर 25 तक आपको मौका है सबमिट करने का. फाइनल लिस्ट कब पब्लिश होता? अक्टोबर 1. అంటే మీకు 2 నెలలు టైం ఉంది ప్రోగ్రామ్ మొత్తం అయిపోయినాక. కాకపోతే దీనికంటే ముందు ట్రైనింగ్ ఉన్నది. ఏం ట్రైనింగ్ ఉంటుంది? ఇప్పుడు మేము కదా మీకు ఇవి ఇచ్చినట్టు, ఈ ప్రోగ్రామ్ ఇవి ఇచ్చినట్టు ఫ్యామిలీ మ్యాపింగ్ చేయండి, ఇంటింటికి పోండి. నేను మీ అందరినీ మళ్ళొకసారి యాద్ చేస్తున్నా. మీకు తెలిసింది, నేను కొత్తగా చెప్పేది ఏం లేదు ఇలా. మీరు ఇప్పుడు ఈ లిస్టు 350 ఇండ్లు ఇవాళ మనం మాట్లాడుతుంది మే 10 అన 16 మనం చెప్పే ఎక్సర్సైజ్ నెక్స్ట్ మంత్ ఎండింగ్ స్టార్ట్ అవుతుంది, జూన్ 25. మీరు మంచిగా కామ్గా 350 ఇండ్లు అంటే రోజుకు 5 ఇండ్లు 10 ఇండ్లు తిరిగినా మంచిగా లెక్క రాసుకోవచ్చు. మంచిగా రిజిస్టర్ పెట్టుకొని, మీకు ఆల్రెడీ పవను మీ వాళ్ళందరూ డివిజన్ ప్రెసిడెంట్లు మీ కార్పొరేటర్లు అందరు మీకు ఇప్పటికే చెప్పింటారు. ఇంకొక మాట ఇది గుర్తుపెట్టుకోరు దయచేసి, కార్పొరేటర్లు ముఖ్యంగా డివిజన్ ప్రెసిడెంట్లు కార్పొరేటర్లు, ఈ కాంచెల్లి ఇది ఒక్కసారి ప్రోగ్రామ్ అయిపోయినాక, ఎస్ఐఆర్ అయిపోయినాక ఒకటే ఓటర్ లిస్ట్ ఉంటుంది. ఇక జిహెచ్ఎంసీకి అలాగ లిస్టు, అసెంబ్లీకి అలాగ లిస్టు, పార్లమెంట్కి అలాగ లిస్టు ఉండదు, ఇక ఒకటే లిస్టు. కాబట్టి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ ఎవరది? మరి మీ ఇష్టం. ఇక డివిజన్ ప్రెసిడెంట్లు కార్పొరేటర్లు కావాలనుకుంటే వాళ్ళు, ఉరుకులాడాలనుకుంటే వాళ్ళు, సీనియర్ కంటే ఎక్కువ మీకు ఫికర్ ఉండాలి. శ్రీనివాస్ యాదవ్ ఎలక్షన్ మళ్ళీ ఇంకో 2 నెలలకు ఉంది. ఏమంటావు? కొట్లాడు ఎందుకు రా పని చేయమంటే, ఉరుకులాడు మన గట్లా కొట్లాడుతున్నామంటే ఇప్పుడే శ్రీనివాస్ యాదవ్ ఏమో కొట్లాడొద్దని చెప్తే నేను కొట్లాడతాను, ఇది ఎక్కడ కథ నేను అనుకుంటా. అయితే ఉరుకులాడుతున్నాం, కరెక్ట్, ఉరుకులాడు. అయితే నేను అనేది ఏంటంటే, మీకు ఇందులో ఏం కన్ఫ్యూజన్ లేదు, ఆగమయ్యేది లేదు. మనకున్న నెట్వర్క్ ఎవరికి లేదు. రాష్ట్రంలో ఈరోజు 36,500 బూత్లుంటే ప్రతి బూత్లో మనిషి ఉండే ఒకే ఒక్క పార్టీ బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. మిగతా వాళ్ళు ఎట్లా అంటే గాళ్ళు ఎక్కువ, మాటలు ఎక్కువ, బిల్డప్ ఎక్కువ తప్ప కింద లేరు. ఇప్పుడు మీ సనత్ నగర్ ఎగ్జాంపుల్ తీసుకోరు, పేరుకు కాంగ్రెస్ అధికారంలో ఉంది. అసలు ఆ ఇన్ఛార్జ్ ఎవరికైనా తెలుసా? వాళ్ళు ఎవరు ఏంది, ఏడికేంచి వచ్చారు ఎవరికి తెలియదు. మళ్ళీ ఏం పని పడ్డా కాంగ్రెస్ వాడు కూడా ఎవరి దగ్గర రావాలి? శ్రీనివాస్ యాదవ్ దగ్గరికి రావాలి. ఇంకోటి, శ్రీనివాస్ యాదవ్ గారి గురించి ఒక 2 విషయాలు మీకు నేను చెప్పాలి. ఆయన మనిషి, నేను మిగతా నాయకులందరికీ చెప్తుంటాను, హైదరాబాద్లో బయట కూడా, నిజంగా ఏదైనా ప్రోగ్రామ్ చేస్తే ఎట్లా చేయాలో శ్రీనివాస్ యాదవ్ గారిని చూసి నేర్చుకోవాలి. ఏ ప్రోగ్రామ్ అయినా కేసీఆర్ గారిని తీసుకొని పోయి మనం హైదరాబాద్లో మొత్తం రాష్ట్రంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టాలి అన్నప్పుడు ముగ్గు పోసింది ఎక్కడ? ఐడిహెచ్ కాలనీ, సనత్ నగర్ కాన్స్టిట్యున్సీ. ఆడ కట్టినాక పెద్ద పెద్దోళ్ళు వచ్చారు, గవర్నరు, ఐఏఎస్ ఆఫీసర్లు, డీజీపీలు, చీఫ్ సెక్రటరీలు చూసిపోని గారు ఎట్లా కట్టిర్రా పోయాడు, ఎట్లా ఒప్పించారు అని. ఎట్లా చేసిరంటే శ్రీనివాస్ యాదవ్ గారి నాయకత్వం వల్ల బ్రహ్మాండంగా చేసుకున్నారు. రెండోది, మీకు ఆయన గురించి ఒక 2 విషయాలు మీకు తెలియని చెప్పాలి. దగ్గరగా ఇద్దరం పనిచేసినాం 9.5 ఏళ్ళు మంత్రులుగా. పనిచేసినప్పుడు నేను ఇది ఉత్తగా చెప్తలేను, మీడియా ముంగటనే చెప్తున్నాను, నేను ఉత్తగా కూడా చెప్తలేను. హైదరాబాద్ పొలిటీషియన్లు జనరల్గా, నేను వీళ్ళ పేరు వాళ్ళ పేరు చెప్ప బాగుండదు, ఎక్కువ వరకు ముఖ్యంగా కాంగ్రెస్ వాళ్ళు అయితే ఎక్కువ వరకు ఏముంటుందంటే ఈ ల్యాండ్ దందాలలో ఉంటారు. ఈ ల్యాండు, ఆ ల్యాండు, ఆ సెటిల్మెంటు, ఈ సెటిల్మెంటు, అన్న వీనికి ఫోన్ చేయి, వానికి ఫోన్ చేయి, నేను చేయకపోతుంటే. గమ్మత్ ఏంటంటే మేము 9.5 ఏళ్ళు కలిసి పనిచేసినాం.
ఒక్కటంటే ఒక్కరోజు ఒక ఇంచు ల్యాండ్ గురించి ఎక్కడ కూడా ఎన్నడూ కూడా పైరవి కానీ ఇంకోటి కానీ చేయని నాయకుడు శ్రీనివాస్ యాదవ్ గారు. రెండవది, హైదరాబాద్ నాయకులకు ఇంకొకటి ఉంటుంది, నేను పేర్లు చెప్తే బాగుండదు ఇప్పుడు, కానీ తెల్లారలేస్తే ఈ ఏసీపీ నెయ్యి, ఆ సిఐ నెయ్యి, ఆ ఎస్ఐ నెయ్యి, గీ ఎంఆర్ఓ నెయ్యి, గా ఎంఆర్ఓ నెయ్యి, గీజెడ్సీ, గాజెడ్సీ, గా డీసీ, గీడీసీ. సీనియర్ నేను అడుగుతుంటే నీకు ఎవరైనా కావాలా అని, వాళ్ళు అడుగుతున్నారు మరి నీకు ఎవరైనా కావాలి, నాకు ఎవరైనా నెయ్యి అంటుండే. అదే అరేంది భయ అంటే, అదేంది భయ నువ్వు చెప్పు అంటే, నాకు ఎవరైనా పని చేస్తారన్నా, ఎవరితోనైనా పని చేయించుకునే దమ్ము నాకుంది, నేను చేయించుకుంటాను, ఎవరైతే వాళ్ళు. చాలా తక్కువ ఉంటారు ఇట్లాంటి నాయకులు. ఇప్పుడు నిన్న ఎంతో దూరం, నిన్నటి ప్రోగ్రాం చెప్తాను. ఆడ టిమ్స్ అని కట్టినాం మనం, హైదరాబాద్లో బస్తీ దవాఖానలు పెట్టినాం, తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి నిన్నటి దాకా హైదరాబాద్లో ఉన్నాయి 3 దవాఖానలు. అది కూడా కాంగ్రెస్ వాళ్ళు కట్టినాయి కావు, నిజాం కట్టిపోయింది. ఉస్మానియా, గాంధీ, నిమ్స్. నిమ్స్ అంటే ఏమిటిది? నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. మళ్ళీ లేకపోతే వాడెవడో రాజీవ్ గాంధీ కట్టిండు, వీడెవడో కట్టిండు అంటారు ఆయన లంగలాలు. కాంగ్రెస్ వాళ్ళకి సంబంధం కూడా లేదు. 3 దవాఖానాలు హైదరాబాద్లో, 3. అవి ఎప్పుడో నిజాం కట్టిపోయినాయి. మళ్ళీ అప్పటి నుంచి నిన్నటి దాకా కొత్త దవాఖాన లేదు. కోవిడ్ వచ్చినాక అసలు ఎంత అవస్థ పడ్డారు ప్రజలు, మేము కళ్ళతో చూసినాం. ప్రభుత్వంలో ఉన్నాం ఆ రోజు. బెడ్స్ కోసం మాకు వచ్చి పైరవీలు, ఆక్సిజన్ సిలిండర్ కోసం పైరవీలు, ఆక్సిజన్ దాని ఏమంటారు దాన్ని ఇప్పుడు మర్చిపోయిన పేరు, కానీ మాస్కులు, కాన్సన్ట్రేటర్లు, ప్రతిదానికో పెద్ద పైరవి, వెంటిలేటర్లు. ఎంత గడబడి ఉంటుండే, చచ్చిపోతామన్నంత భయము. తన ఇంటోళ్ళు ఆగమైతుంటే చూడలేం కదా, బేచైన్ అవుతుండే. కేసీఆర్ గారు ఆ రోజు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలో ఎయిమ్స్ అనే హాస్పిటల్ ఉంటుంది, చాలా ఫేమస్. ప్రధానమంత్రులు కూడా అక్కడిని పోయి వైద్యం చేయించుకుంటారు. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఎయిమ్స్. ఆ స్థాయిలో మన తెలంగాణలో కూడా ఉండాలని చెప్పి మన హైదరాబాద్లో 4 టీమ్స్, ఒకటి కాదు 4 టీమ్స్ హాస్పిటల్ ప్లాన్ చేసిండు కేసీఆర్ గారు. తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. అందులో సీనన్న కొట్లాడి ఆడ ఈడైంది సార్, నేను పెడతా, నా కాడ పెడతా అని చెప్పి చెస్ట్ హాస్పిటల్ మా సనత్ నగర్కు, జూబ్లీ హిల్స్కు, కుకట్పల్లికి అన్నిటికీ వస్తుంది, సెంటర్లు ఉంటుందని చెప్పి బ్రహ్మాండంగా సనత్ నగర్లో మీ ఎర్రగడ్డలో చెస్ట్ హాస్పిటల్ ప్రాంగణంలో 53 ఎకరాల జాగా, 1-2 కాదు 53 ఎకరాల జాగా తీసుకొని వాళ్ళతో మాట్లాడి శ్రీనివాస్ యాదవ్ గారే దగ్గరుండి ఏప్రిల్ 22, 26, 2022 నాడు కేసీఆర్ గారు స్వయంగా వచ్చి శంకుస్థాపన చేసిండ్రు. ఒక్క సనత్ నగర్లో చేయలే, ఎల్బీ నగర్లో చేసినాడు. గడ్డి అన్నారు మార్కెట్ ఉంటుండే ఆడ, ఆ మార్కెట్ను షిఫ్ట్ చేసి ఆ మార్కెట్ మళ్ళీ హాస్పిటల్ కోసం సౌలత్ కావాలని అక్కడ. 3వది ఇంకో ల్యాండ్ గడ అల్వాల్లో, మీరు ఇప్పుడు ఇలా కరీంనగర్ పోతుంటే కనబడుతుంది రైట్ సైడ్, బ్రహ్మాండంగా అల్వాల్లో. అది కూడా మన ల్యాండ్ కాకుండే, రామానంద తీర్థ ఇన్స్టిట్యూట్ అని వాళ్ళది ఉండే, వాళ్ళని పిలిచి బుదురకిచ్చి వాళ్ళకి వేరే కాడ ల్యాండ్ ఇచ్చి అది తీసుకొని అక్కడ. 4వది గచ్చిబౌలిలో ఆల్రెడీ బిల్డింగ్ కట్టుంటే దాని 4,000 పడకలు. అంటే స్వాతంత్రం వచ్చిన కాంచెల్లి ఒక్క దవాఖాన కట్టలేదు మన తెలంగాణలో, మన హైదరాబాద్లో. కట్టింది ఎవరు? మళ్ళా కేసీఆర్. 4 హాస్పిటళ్ళు, 4,000 పడకలు. ఈ 4,000లో కూడా నేను పోయి చూసి వచ్చిన. ప్రోగ్రామ్ ఇంత గొప్పగా చేసిండంటే శ్రీనివాస్ యాదవ్ గారు, నేను ఉత్తగా అన్న మొన్న ఒకరోజు, అన్న మనం పోయి చూసొద్దాంపా, నువ్వు మొన్న పోయినావు కానీ చూసొద్దాంపా, మనం కట్టింది కదా. మళ్ళీ వీడు పోయి రిబ్బన్లు కట్ చేసి వీడు డ్రామాలు చేస్తాడు, 4 ఫ్లెక్సీలు కట్టి. వీడు రిబ్బన్ కటింగ్ మాస్టర్ ఉన్నాడు, మచ్చర్ పైల్వాన్, కాబట్టి మనం పోవాలి కదా అంటే అన్నాడు, నువ్వు రా, నేను ప్లాన్ చేస్తా అన్నాడు. నేను నిజంగా చెప్తున్నా, ఆడికి వస్తే నేనే మంత్రిని, నేనే ఇనాగరేషన్కి వచ్చినట్టుంది ఆడ గడు. మొత్తం హంగామా చూస్తే వాళ్ళు ప్రెస్ వాళ్ళు, పోలీసు వాళ్ళు, వాళ్ళు పరిశాన్. అరే ఇదేంది పైకి ఇంతమంది అని. అంటే పాయింట్ ఏంటంటే, ఏ ప్రోగ్రాం చేసినా అంత పకడ్బందీగా, అంత వ్యూహాత్మకంగా, అంత ప్రణాళికబద్ధంగా మీ నాయకుడు శ్రీనివాస్ యాదవ్ గారు చేస్తారు. ఆయన మీకు నాయకుడుగా ఉండడం మీ అదృష్టం. ఆయనను చూసి మిగతా చాలామంది నాయకులు నేర్చుకోవాలి. పార్టీ ప్రోగ్రాం అయినా, గవర్నమెంట్ ప్రోగ్రాం అయినా, ప్రజల ప్రోగ్రాం అయినా ఎట్లా చేయాలి, ఎట్లా చేస్తే ప్రజలకు లాభం అవుతుంది, పార్టీకి లాభం అవుతుంది అనేది ఒక ఆర్ట్. అది ఇవాళ శ్రీనివాస్ యాదవ్ గారు మీకు అట్లాంటి నాయకుడు మీకు ఉండడం అదృష్టం. నేను చివరిగా మీకు ఒక్కటే చెప్పేది, ఇవాళ హైదరాబాద్లో మనం ఒక్క సీటు కూడా కాంగ్రెస్కి ఇవ్వకుండా అన్ని మనమే గెలిచినాం. మీ దయ, మీ అదృష్టంతోనే గెలిచినాం. మీ దయతో, మీ పకడ్బందీ ప్రణాళికతో మీరు గుండెల్లో పెట్టుకొని గులాబీ జెండాను మోస్తే, మీరు కొట్లాడితే 2023లో రాష్ట్రంలో వేరే చోట ఎట్లున్నా హైదరాబాద్లో మాత్రం ఒక్క సీటు కూడా అటు ఇటు కాకుండా హైదరాబాద్ మాత్రం మనమే గెలిచినాం. అది కూడా ఏం మెజారిటీలు ఒకసారి యాడ్ చేసుకోండి. రాష్ట్రం అంతా ఒక తీరుగుండే. కుత్బుల్లాపూర్లో 85,000, కూకట్పల్లిలో 72,000, ఉప్పల్లో మల్కాజ్గిరిలో 50,000, ఇక్కడ 40,000, సికింద్రాబాద్లో 40,000,
ఇక్కడ ఓట్లు తక్కువ ఉంటాయి మన కాడ, లేకపోతే మనకు కూడా 1,00,000 వస్తుండే సనత్నార్లా. మన దగ్గర ఉండే ఓట్లే తక్కువ, 2,50,000, 2,20,000. అదే కుత్బులాపూర్లో 8 లక్షల ఓట్లు. అంటే ఎందుకు చెప్తున్నా అంటే హైదరాబాద్ ప్రజలు మాత్రం మనని గుండెల్లో పెట్టుకొని చూసుకున్నారు. ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్ ఉంటేనే మళ్ళీ ప్రభుత్వం మళ్ళీ హైదరాబాద్ ముందుకు పోతుందని ఆలోచన చేసాం. ఎందుకు? మనం పని చేసినాం కాబట్టి. ఎక్కడ కూడా మనం పిచ్చి పనులు చేయలేదు, పని చేసినాం. మనము ఇండ్లు కట్టినాం, ఈయన లెక్క ఇండ్లు గులగొట్టే పని చేయలే. ఈయనేం చేస్తున్నాడు? శనివారం వచ్చిందంటే చాలు హైడ్రా పేరు మీద హైడ్రామా అని ఆడవాడతాడు, ఇల్లు గులగొడతాడు. అరే గరీబోళ్ళు తెలిసో తెలియకనో కట్టుకున్నారు. కేసీఆర్ గారు రాష్ట్ర వ్యాప్తంగా జీవో నంబర్ 58 కింద 59 కింద ఎక్కడన్నా గరీబోళ్ళు గవర్నమెంట్ జాగాలు ఇల్లు కట్టుకుంటే 2,50,000 మందికి పట్టాలు ఇచ్చిన నాయకుడు కేసీఆర్ గారు. గవర్నమెంట్ అంటే ఏంటిది? గవర్నమెంట్ జాగా అంటే ఏంటి? ప్రజలదే కదా. మరి గరీబోనికి ఇల్లు ఇవ్వకపోతే నువ్వెందుకు గవర్నమెంట్? మరి ఆయన కట్టుకున్నాడు, కట్టుకుంటే నీకేం పోయింది? నీళ్ళ సౌలతి, కరెంట్ సౌలతి, రోడ్లేయు, మోరీలు కట్టు, ఆ జాగా రెగ్యులరైజ్ చేయి. అట్లా మనం 2,50,000 మందికి పట్టాలు ఇచ్చినాం. గిరిజనులు కొన్ని చోట్ల మరి జంగల్ కొంత సాఫ్ చేసి పోడు చేసి భూమి వ్యవసాయం చేస్తుంటే 4.5 లక్షల మందికి 4.5 లక్షల ఎకరాలకు పోడు పట్టాలు ఇచ్చిన నాయకుడు కేసీఆర్ గారు. అంటే ప్రజలు చూస్తున్నారు ఫరక్ ఏంది. గరీబోలను కడుపులో పెట్టుకొని కేసీఆర్ గారు చూసుకుంటే ఈయనేం చేస్తున్నాడు? ఈయన గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. కానీ ఒకటి మాత్రం పక్కా, ఇవాళ ఒక హైదరాబాద్లో కాదు, రాష్ట్రం మొత్తం ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా, ఎప్పుడు కాంగ్రెస్ పోతుందా, మళ్ళా కేసీఆర్ వస్తాడా? ఇలా స్లోగన్ ఒకటే రాష్ట్రం అంతటా, కాంగ్రెస్ పోవాలి, కేసీఆర్ రావాలి, కేసీఆర్ రావాలి. ఇది మొత్తం రాష్ట్రంలో ఏడవై. రైతును అడుగు, తప్పు చేసినాం సారు ఏం చేయాలి, అప్పుడేదో అయ్యింది అట్లా అని బాధపడుతున్నారు. ఇక హైదరాబాద్లో అయితే ఏం మారలే, జోర్దార్ ఉన్నది పరిస్థితి. కార్పొరేషన్ ఎలక్షన్ ఎప్పుడు పెట్టినా ముమ్మాటికి మళ్ళీ గెలిచే పార్టీ ఖచ్చితంగా బీఆర్ఎస్ అని అనుమానం అవుతుంది. కానీ ఇంట్లో కూర్చుంటే గెలవం. ఇంకా అట్లా అని చెప్పి మళ్ళీ ఉపన్యాసాలు ఇస్తాం, నేను రోడ్ షోలకు వస్తా, సీనన్న తిరుగుతాడు, అట్లా కాదు. ఇప్పుడు మీరు పక్కడబందీ చేసుకుంటే, నేను ఇంతకుముందు లేవు నేను చెప్పిన వీళ్ళకు. నెక్స్ట్ ఎలక్షన్ ఎవలది? కార్పొరేటర్ లేదేనా? శ్రీనివాస్ యాదవ్ గారి ఎలక్షన్ ఎప్పుడు ఉంది? సో ఎవరికి ఉండాలి? కడుపు నొప్పి ఎక్కువ మీకే ఉండాలి. ఇంకోటి నేను సీనన్న ముంగడి చెప్తున్నా, ఏమని అనుకోని, హైదరాబాద్లో, వరంగల్లో, ఖమ్మంలో ఎలక్షన్ ఏది ఉన్నది, ఎక్కడ కూడా ఎవరికి మాట ఇవ్వలే. ఎవరు ఎక్కువ ఉరుకుతే, ఎవరికి ఎక్కువ సర్వేలు వస్తే వాళ్ళకి టికెట్లు ఇస్తాం. అది కూడా చెప్తున్నా కుల్లా, ఏమని అనుకోరు. ఇక ఉరుకులాడు, నాకు టికెట్ కావాలి, ఉరుకులాడు, తిరుగు, ఎక్కువ చేయి, పని చేయి, ఏమనుకోకూరు. మా వేదిక మీద కూర్చున్న కార్పొరేటర్లు తిట్టుకోకూరు. మీరు వాళ్ళకంటే కూరుకూరు, నేను వద్దంటలేను. వింటున్నావా రూపమ్మా? గట్టిగా తిరుగు. నేనేమంటున్నా అంటే, అంతేనా సిననా? ఓపెన్ కాంపిటీషన్, ఓపెన్ కాంపిటీషన్, ఓకే పక్కానా వద్దా? ఓపెన్ కాంపిటీషన్ ఓకేనా? ఉరుకులాడాలే. ఎవరికి టికెట్లు కావాలనుకుంటారో, ఎవరు గెలవాలనుకుంటారో, ఎవరు గల్లీలు ఎక్కువ తిరుగుతారో, ఎవరు బస్తీలు ఎక్కువ తిరుగుతారో. ఉన్నాయి సమస్యలు లేవా? కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక సమస్యలే ఉన్నాయి తప్ప ఏమున్నాయి? ముఖ్యమంత్రికి దోమలు కొట్టే తెలివి కూడా లేదు, దోమల మందు కొట్టే తెలివి కూడా లేదు. చూడు, చెత్త తీస్తుండ్రో లేదో నాకు తెలియదు, రైతు బంధు పడుతుందో లేదో నాకు తెలియదు. మరి నీకు ఏమెరక? ఏం తెలుసు? ఒక గసంటోడు ముఖ్యమంత్రి. కాబట్టి నా రిక్వెస్ట్ మీ అందరితోని, ఎస్ఐఆర్ కూడా మన మీద ఫికర్ చేసే పని లేదు. మనం పక్కడబందీగా బూత్ స్థాయిలో చేసుకుంటే 4 పనులు చేయాలి. ఎక్కువ తక్కువ కన్ఫ్యూజ్ కావద్దు. 1000 ఓట్లు, 350 ఇండ్లు మీకున్నాయి. ఆ 350 ఇండ్లలో ఎవరు ఉన్నారు ఏం లేదు, ఫస్ట్ మ్యాపింగ్ చేసుకోవాలి. ఈ నెలంతా ఆ పని చేయాలి. జూన్ 25కి నుంచి మీరు తయారు ఉండాలి. వాళ్ళు ఇంటికి వస్తే, ఇగో వీళ్ళది ఉన్నది ఓటు, వీళ్ళది లేదు, వీళ్ళు కొత్త ఓటు, వీళ్ళు షిఫ్ట్ అయినరు, ఇగో వీళ్ళు చనిపోయినరు అని చెప్పి ఇచ్చేస్తే మామూలు కథం. ఆ బిఎల్ఓ ఉంటారు, మీరు బిఎల్ఏ, వాళ్ళు బిఎల్ఓ, బూత్ లెవెల్ ఆఫీసర్ వాళ్ళు, బూత్ లెవెల్ బీఆర్ఎస్ ఏజెంట్ మీరు. కాబట్టి మనం స్పష్టంగా డేటా ఇచ్చి, ఇగో ఫలానా వాళ్ళ ఓటు ఉంది, ఫలానా వాళ్ళది లేదు. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు మీరు కార్పొరేటర్ రేపు పోటీ చేయాలనుకుంటే వాళ్ళకు ఒక అటాచ్మెంట్ పెరుగుతుంది ఓటర్తో. అరే నా ఓటు రాయించిండ్రు, ఇక దొంగ ఓటు ఉంటే తీయించిండ్రు, ఇక మా వాళ్ళ ఓటు రాయించిండ్రు అంటే ఒక అటాచ్మెంట్ పెరుగుతుంది. కాబట్టి బూత్ లెవెల్ ఏజెంట్లుగా ఎవరెవరైతున్నారో సోదరులు సోదరిమణులు, దయచేసి రోజు కొద్దిగా సమయం తీసుకొని, ఎంతకు సీనన్న చెప్పింది కరెక్ట్, మీరు టైం ఇచ్చుడే మాకు ఎక్కువ. మీకుండే రోజు పోరాటము, మీకుండే రోజు పంచాయతీ, రోజు ఉరుకులాటలో పార్టీకి 1 గంటనో 2 గంటలో 3 గంటలో ఇచ్చుడే ఎక్కువ. కాబట్టి మీకు సర్వదా శతదా మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా, మర్చిపోనని చెప్పి మళ్ళొక్కసారి విజ్ఞప్తి చేస్తూ, పేరున అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మరి
మరి ఇంకొక శిక్షణ కార్యక్రమం కూడా అవసరమని శ్రీనివాస్ యాదవ్ గారు భావిస్తే తప్పకుండా దాన్ని కూడా పెట్టుకుందాం. లేదు అంతా పకడ్బందీగా నడుస్తుంది అనుకుంటే ఎప్పటికప్పుడు టెలికాన్ఫరెన్స్ల ద్వారా టచ్లో ఉందాం. కానీ ఎక్కడ కూడా అర్హుల ఓట్లు పోవద్దు, దొంగ ఓట్లు ఉండద్దు. మనం ఫెయిర్ ఎలక్షన్ కొట్లాడదాం, మంచి నిజాయితీగా పనిచేద్దామని చెప్పి కోరుతూ జై తెలంగాణ. మీరు ఎక్కడో అక్కడ కూర్చోండి ప్లీజ్ 2 నిమిషాలు.